హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో బిగ్ బాస్ కొలిక్కి వస్తూ ఉంది. రోజు రోజుకి వారాలు తగ్గుతా వచ్చే కొట్టి ఎవరు విన్నర్ అవుతారు అనే దానిపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరిలో కూడా కొంచెం క్యూరియాసిటీ పెరిగింది. ఆల్రెడీ తనుజ టికెట్ ఫినాలో గెలిచింది అండ్ కళ్యాణ్ కూడా బరిలో ఉన్నారు. సో వీరిద్దరిలో బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది కొంచెం సస్పెన్స్గా మారింది. మరి ఆడియన్స్ ఏమనుకుంటా ఉన్నారు వారి మాటలు విందాం. బ్రదర్, ఇప్పుడు కళ్యాణ్ వర్సెస్ తనుజ అన్నట్టుగా నడుస్తుంది. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారంటారు బిగ్ బాస్ టైటిల్? కళ్యాణ్ బ్రో, ఖచ్చితంగా కళ్యాణే. ఎందుకంటే సో మనోడి గేమ్ ప్లే ఎలా ఉంది, దట్స్ వై కళ్యాణ్ అని చెప్తాను. సో ఎందుకు తనుజ కాదు, తనుజకు ఎందుకు కాదు అవుదాను? అంటే ఏడిస్తే కప్పు ఇస్తారా అంటే లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉండాలి, కప్పులు తీసుకుంటూ ఉండాలి. అదే, ఎందుకంటే అప్పట్లో మనం చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు చేయొద్దనుకుంటున్నాం జనాలు. అందుకని మంచిగా గేమ్ ఆడే వాళ్ళకే ఇస్తున్నారు. సో కళ్యాణ్ సపోర్ట్ చేస్తాం. మిగతా వారు గేమ్ ప్లే ఎందుకని రేస్లో లేరంటారు? ఇప్పుడు చాలా వరకు కూడా ఇమ్మాన్యుయల్ అండ్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో వారిని ఎందుకు పరిలోకి తీసుకోలేదండి? బ్రో, నాకు ఒక డౌట్, ఒలింపిక్స్లో పరుగుల పోటీ పెడతారు కదా, దాంట్లో ఒక్కడెందుకు గెలుస్తారు? అంటే ఆ ఒక్కడు, మిగిలిన వాళ్ళు ఉరకలేరని కాదు, కానీ ఆ ఒక్కడు ఆ అందరికన్నా ఎక్కువ ఉరుకుతాడని అర్థం. సో ఇతను ఉన్నాడు, వీళ్ళకన్నా ఇంకా మంచిగా ఆడుతున్నాడని అర్థం. సో ఆటతో పాటు కంట్రోల్ చేసే విధానము, ఇంకేమంటారు, తన కెప్టెన్సీ కానీ లేకుంటే ముందు వాళ్ళతో మాట్లాడే విధానం కానీ చాలా మంచిగా ఉంది కాబట్టికే ఇస్తారు. సో మీరు ఈవెన్ బాహుబలి మూవీలో కూడా చూసుంటారు, 100 మందిని చంపిన వాడిని వీరుడు అంటారు, అదే 10 ఒకరిని కాపాడినా కానీ దేవుడు అంటారు అని చెప్పేసి. సో అది, నువ్వు ఎన్ని గేమ్లు గెలిచినా నువ్వు ఒక గేమర్గానే చూస్తారు, కానీ నువ్వు నలుగురితో మంచిగా మాట్లాడితేనే ఒక మంచి మనిషిలా చూస్తారు. సో ఇంకో చర్చ ఏంటంటే తనుజ కన్నడ ఆర్టిస్ట్. సో ఆమె ఇక్కడ తెలుగు బిగ్ బాస్లోకి వచ్చింది. ఇక్కడ ఆమెని టైటిల్ ట్రోఫీ ఇవ్వద్దు అంటూ కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి ఏమంటారు మీరు? సో ఇక్కడ ప్రాంతీయ భేదాలు ఏం లేవు బ్రో, మాకు ప్రాంతీయ భేదాలు ఏం లేవు బ్రో. మాకు ఎవరైతే ఎంటర్టైన్ చేసి ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళకే మేము కప్ అనేది ఇవ్వడానికి అయితే మేము సహకారం చేస్తాము. సో ఆ కప్ ఇచ్చేది నా చేతిలో ఏం లేదు, కానీ నా వంతుగా ఒక ఓటు ఉంటుంది కాబట్టి డైలీ ఒక ఓటు వేయడం మాత్రం జరుగుతుంది. మీ ఫేవరెట్ ఎవరు? మీరు ఎవరు రోజు కళ్యాణ్ పడాలా? మిగతా కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారు? ఇమాన్యుల్. సో టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అని నీ అభిప్రాయం? టాప్ 5లో ఎవరు ఉంటారు? కళ్యాణ్, ఇమాన్యుల్, ఆ తర్వాత ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే తనుజ గారు, భరణి గారు. టాప్ 5వ ప్లేస్ కోసం మాత్రం ఖచ్చితంగా రీతు అండ్ డెమాన్ పవన్, వీళ్ళిద్దరు కొట్టుకోవాలి. వీళ్ళలో ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు స్ట్రాంగ్గా నించుంటారు, అది చూడడం కోసమైనా టాప్ 5 కోసం వీళ్ళిద్దరికి గొడవ పెట్టాలి. సో ఇప్పుడు జరుగుతున్న కంటెస్టెంట్ పోటీల్లో టికెట్ ఫినాలే కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరిది కూడా బిగినింగ్తో పోల్చుకుంటే ఎండుకు వచ్చేసరికి ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఇప్పుడు? ఓకే, కానీ నిన్న డెమాన్ పవన్ గేమింగ్ అంత పెద్దగా అనిపించలేదు. అంటే బ్రో ఫిజికల్గా అయితే చాలా స్ట్రాంగ్ బ్రో అతను. నేను చెప్తున్నా కదా, ఒక చేత్తో తనుజాని ఒక చేత్తో భరణి గారిని అట్లా ఆపేశాడు, కానీ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం తనుజ గెలిచింది. అది సెకండరీ, కాకపోతే అది ఎంత ఇది కాదేమో అనిపించింది. మనోడు ఏంటంటే ఓన్లీ ఫిజికల్గా ఉండడం కాదు, కొన్నిసార్లు మైండ్ గేమ్ కూడా ఆడడం అది తెలుసుకోవాలి. సుమన్ శెట్టి ఎలా అంటారు? ఇప్పుడు సుమన్ శెట్టి ఫైనల్కి వెళ్ళడంటారు. సుమన్ శెట్టి ఎందుకని? లేదండి, అయిపోయింది సుమన్ శెట్టి అనే గేమ్ అయిపోయింది. ఎందుకేం లేదు, అతనికన్నా వీక్ ఉన్న పర్సన్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ అతనికన్నా స్ట్రాంగ్ ఉన్న పర్సన్సే ఉన్నారని చెప్పి నేను కోరుకుంటాను. అంటే మెయిన్గా అందులో అంటే ఇప్పుడు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలో గేమ్ ప్లే పరంగా స్ట్రాంగ్ ఉండాలంటారు మరి అందులో ఫినాల్గా ఉండాలంటే? ఫిజికల్గాను ఆ తర్వాత మెంటల్గాను, 2 విధాలుగా స్ట్రాంగ్ ఉండాలి, అయితేనే వర్కౌట్ అవుతుంది. ఓవరాల్గా ఇప్పుడు కప్పు కొట్టేది ఎవరు అంటారు ఈసారి? అబ్బాయిలా అమ్మాయిలా అంటారు? ఈసారి కప్పు అమ్మాయికి వస్తుంది అనుకుంటా ఉన్నారు. ఈసారి కప్పు కొట్టగల స్టామినా ఎవరికి లేదు అమ్మాయిలో ఈసారి కూడా. సో ఈసారి కూడా అబ్బాయిలకే వస్తే అది కూడా కళ్యాణ్ పడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అమ్మాయిలకు ఇస్తే మాత్రం నేను అమ్మాయిలో ఇచ్చిన రీతుకి ఇచ్చిన జెన్యూన్ అని చెప్తానేమో, కానీ తనుజ గారికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అన్ఫేర్ అని చెప్తాను. ఓటింగ్ పరంగా చూసుకున్నా కానీ, ఓటింగ్లో ఎంత ఎక్కువ ఉన్నా కానీ బయట పిఆర్లను ఏదో పెట్టి ఓటింగ్ నడిపిస్తున్నారని చెప్తున్నారు. సరే, అది ఓటింగ్ ఎలా నడిపించినా కానీ ఒక గేమ్ లేని పర్సన్ని గెలిపించడం కరెక్ట్ కాదేమో అని చెప్పి నా ఉద్దేశము. సరే, ఈ 2 వారాల్లో ఏమైనా పుంజుకుంటే ఎవరేం చేయలేడు. ప్రతిసారి ఏడ్చే దాన్ని సాధిస్తూ ఉందంటారు, గొడవ పెట్టుకొని ఏడ్చి కావాలని కదా, గొడవ ఏడవడం అదే పని. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మరికొంతమంది నడడం వారే మాట్లాడుతూనే విందాం. చూస్తూ ఉంటారు బిగ్ బాస్. సో ఇప్పుడు కళ్యాణ్ వర్సెస్ తనుజ అన్నట్టుగా నడుస్తూ ఉంది. ఇద్దరిలో ఎవరు కప్పు గెలుస్తారంటారు? తనుజ. ఎందుకని? లేడీ కదా, కొంచెం సపోర్ట్ అంటే ఇష్టం. అంటే ఇంతవరకు బిగ్ బాస్ 8 వరకు చూసుకుంటే ఒక్కరు కూడా కప్పు గెలవలేదు లేడీస్లో. కలిస్తే హ్యాపీగా ఉండని ఒక కోరిక, అంతే. ఆమె కన్నడ ఆర్టిస్ట్, తెలుగులో ఆడుతూ ఉంది. సో మేము సపోర్ట్ చేయమంటూ కూడా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నుంచి కొంచెం గొడవలు వస్తూ ఉన్నాయి. దీనికి ఏమంటారు? కన్నడ ఆర్టిస్ట్ అయితే ముందు ఆమె కూడా ఒక ఆర్టిస్టే కదా. మన తెలుగులో చాలా ఫేమ్, ముద్దమందారం ద్వారా తెచ్చుకుంది ఫేము. ఆ సీరియల్ నేను కూడా చూసాను, అప్పుడు ఇష్టం. తనుజ ఇంకా అలా. సో కళ్యాణ్ ఎందుకు కాదంటారు?
కళ్యాణ్ ఎందుకు కాదు అంటే ముందు తనుజ వెనకాల మానేసి గేమ్ ఆడితే విన్ అవుతాడేమో. ఇమాన్యుల్ అంతా కామెడీ సేఫ్ గేమ్. రీతి చౌదరి అందుకే డిమాండ్ బాగుంటుంది లవ్లో ఇంకా అంతే. మీ పరంగా టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటారు? టాప్ 5 సుమన్ శెట్టి. ఇప్పుడు ఎందుకని లీడ్లో లేకుండా ఉన్నాడు? గెలవల కప్పు అసలు గెలిచే అవకాశం లేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కదా, జనాలు కూడా తెలుసు ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవాలి. బిగ్ బాస్ ఫైనల్ ఎవరు గెలుస్తున్నట్టు కప్పు? ఇమాన్యుల్. ఎందుకని? ఎందుకంటే అతని గేమ్ కానీ మాట కానీ తీరు కానీ పర్ఫెక్ట్. దేంట్లో అయినా 100% ఇచ్చి పడేస్తున్నాడు. మరి తనుజకి కళ్యాణ్కి టాప్ ఫినాలే వచ్చింది కదా. ఒకటి నేను చెప్తున్నానా, ఈ బిగ్ బాస్లో ఇప్పుడు 12 వీక్ నుంచి ఇప్పుడు నడుస్తున్నది ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ. వీళ్ళు ముగ్గురే, వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. మిగతా కంటెస్టెంట్లకు ఛాన్స్ లేదు. వీళ్ళ ముగ్గురికే ఛాన్స్ ఉంది. టికెట్ ఫినాలే కొట్టాలంటే వీళ్ళు ముగ్గురే, పవన్ తో కాదు. తనుజ లేడీ పరంగా ఉమెన్స్ చూసుకుంటే తనుజ గెలుస్తుంది అంటారు. తనుజ గెలవదా? తనుజ గెలవదు. గెలిస్తే ఇమాన్యుల్ ఒక్కడే గెలుస్తుంది. ఎందుకంటే తనుజ కొంచెం మధ్యలో బాగాడింది. అది 10 వీక్ 11th వీక్ వరకు. ఇప్పుడు 12th వీక్ కొంచెం ఆడతలేము. అది అయినా మిగతా కంట్రీస్ కూడా కొంచెం సపోర్ట్ లేదనమాట. ఇమాన్యుల్ ఒక్కడే సింగిల్ ఆడుతున్నాడు. సింహం లేక సింగిల్ ఆడుతుంది. ఎవరు సపోర్ట్ లేకపోయినా ఇమాన్యుల్ ఒకడు సింగిల్ ఆడుతుంది. అది ఇమాన్యుల్ ఒకడే, ఎవ్వరు గెలవరు. అని చెప్తాను, కప్పు తీసుకోవడం ఇమాన్యుల్. రైట్. మరి కొంతమందిని అడుగుదాం, బిగ్ బాస్ మీద ఏమనుకుంటున్నారు చెప్పండి. ఆ బిగ్ బాస్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ట్రోఫీ కొట్టేది ఎవరు అంటారు? కళ్యాణనా తనుజనా? వీళ్ళిద్దరు కాదు, ఇమాన్యుల్ గారు కొట్టాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరికి బయట పోలింగ్ ప్రకారంగా ఉంది అంతే. నా పరంగా గేమ్ ఆడేది ఎవరు, బౌండింగ్ పరంగా ఎవరు కట్టుకున్నారు, లేకపోతే లైక్ ఇంకెవరు ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటా నేను. ఎస్. సో వాటి పరంగా నాకు ఇమాన్యుల్ గారు గెలవాలని ఉంది అంతే. ఎస్. ఇప్పుడు ఇది చాలా బాగుంది గేమ్. ఎందుకు అంటే టాస్క్లు అనేవి ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే ఫినాలి టికెట్ కొట్టాలి కాబట్టి. సో మంచి టాస్క్లే పెట్టారు, నేను చూస్తున్నాను. మంచిగానే ఉన్నాయి గేమ్స్ కూడా. నేను అట్ ది సేమ్ టైం కాకపోతే సెలెక్షన్ ఉంది కదా వీళ్ళది, అది కొంచెం టఫ్గా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లైక్ తనుజ గారు, సుమన్ శెట్టి గారిని తీసుకున్నారు. అలాంటి టఫ్ వాళ్ళని తీసుకోవాలి. బట్ ఆమె ఎందుకు తీసుకున్నది వేరే విషయం. బట్ నా పరంగా అయితే ఆ టఫ్గా తీసుకుందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇదొకటి. బట్ ఇమాన్యుల్ గారు సన్నగా సెలెక్ట్ చేసుకున్నారు, అది కరెక్ట్ అనిపించలేదు. మళ్ళీ అర్థమవుతుందా? సో అలా సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు ఎవరితో పోటీ చేయగలుగుతారు, మీకంటే ఎవరు టాప్గా ఎవరు ఆడుతున్నారు అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళ మీద మీరు విన్ అయితే మీ లెవెలే మారిపోతుంది. లైక్ నిన్న నాకు తనుజ మీద మంచి ఒపీనియన్ ఎందుకు వచ్చిందిరా అంటే సుమన్ శెట్టిని తీసుకుంది. తను తీసుకుంటే బర్నీగా సెలెక్ట్ చేసుకోవచ్చు, అర్థమవుతున్నా. బట్ చేసుకోలేదు. నేను అది చెప్తున్నాను అనమాట. అంటే వీక్ ప్లేయర్స్ని కాదు, స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసుకొని ఆడితే అది బాగుంటుంది నా ఫీల్. ఎస్. ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరు కూడా మాది అయింది కదండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? ఆబ్వియస్లీ నా ఫేవరెట్ అని కాదు, గేమ్ పరంగా చూసుకున్న ఎమ్మెల్యే ఫేవరెట్ అంటూ ఎవరు నాకు అక్కడ లేదు. నాకు ఒక చిన్నపిల్లలాగా అవ్వచ్చు, గేమ్లో టాప్ ఉండే పర్సన్ అవ్వచ్చు, ఇలా ఈ మధ్య డిమోన్ పవన్ అనిపిస్తుంది. ఒక రీతు అనేది కొంచెం మా రిలేషన్షిప్ అనేది లేకుండా ఉంటే మేబీ ఈరోజు టాప్లో వీళ్ళందరినీ కొట్టేవాడు ఎవడైనా డిమోన్ ఉండేవాడేమో. సో ఇప్పుడు ఒక 3 వీక్స్ ఉంది, పర్లేదు, ఇప్పుడైనా ఆడితే బాగుంటుంది. ఇప్పుడైనా తన గేమ్ తను ఆడుకుంటుంటే బాగుంటుంది నా ఫీల్. వాళ్ళిద్దరు టికెట్ ఫినాల్ వచ్చింది కానీ వాళ్ళిద్దరు గెలవరంటారా? ఎస్. ఎలా గెలుస్తారండి, ఎలా గెలవలేరండి. ఎస్. విన్నారు కదా, బిగ్ బాస్ పైన ప్రతి ఒక్కరికి కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎవరి అభిప్రాయం వారు చెప్తా ఉన్నారు. కొంతమంది కళ్యాణ్, కొంతమంది తనుజ, ఇంకొంతమంది చాలా వరకు సపోర్ట్ అయితే ఏదైతే ఇమ్మాన్యుల్కి వస్తూ ఉంది, ఎంటర్టైన్మెంట్ పరంగా చేస్తారని అంటూ ఉన్నారు. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయండి. కప్పు ఎవరు కొడతారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయిద్య వాటివి, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.